హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డ్యాన్స్ దెబ్బకు దునియా మొత్తం సలాం అన్నది. రేయి చీకటి ఏదైనా కానీ మనం ఉంటే రోజు దీపావళే, మనం వేసే స్టెప్లకు దునియా మొత్తం సలాం అనాలి. ఈ సాంగ్ మాత్రం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డ్యాన్స్ మూమెంట్ మాత్రం అదిరిపోయింది. అభిమానులను అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ ఒకే మూవీలో, ఇద్దరు టాప్ హీరోస్ పర్ఫార్మెన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో సాంగ్ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. పదాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళు వేసే స్టెప్లకు దునియా మొత్తం సలాం అనే విధంగా ఆ సాంగ్ రాసిన విధానం కూడా చాలా బాగా ఆకట్టుకున్నది. హృతిక్ రోషన్ స్టెప్స్ కానీ, ఎన్టీఆర్ వేసే ఒక మ్యాజిక్ గ్రేస్ లాంటి స్టెప్స్ కానీ సాంగ్ ప్రొమోలోనే ఈ రేంజ్లో ఉందంటే సాంగ్ పదాలు మాత్రం చాలా బలంగా అనిపించింది. రేయి పగలు ఏదైనా కానీ మనం ఉంటే ప్రతిరోజు దివాలే, మనం ఎక్కడున్నా కానీ ఏ స్టెప్ వేసినా కానీ దునియా మొత్తం సలాం అనాలే. ఈ రేంజ్ స్టెప్పులు పడ్డాయంటే ఇద్దరు టాప్ డ్యాన్సర్స్, ఇద్దరు టాప్ హీరోలను దృష్టిలో పెట్టుకొని ఒక రైటింగ్ పవర్ ఎంత గొప్పగా ఉండాలి, పాట రాసిన వ్యక్తి ఎంత పవర్ఫుల్గా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని రాయాలనేది పదాలు చూస్తే అర్థమైంది. వీళ్ళు వేసే డ్యాన్స్ స్టెప్స్, ఎన్టీఆర్ వేసే ఒక స్టెప్ కానీ, హృతిక్ రోషన్ వేసే స్టెప్స్ కానీ, లాస్ట్ ఆ ప్రోమోలో షాట్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆకట్టుకున్నది. సినిమా మీద అంచనాలు తారాస్థాయికి పెరిగినాయి. జస్ట్ ఒక్క ప్రోమోతోటే గత కొన్ని రోజుల నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది, మొదటి సాంగ్ హృతిక్ రోషన్ ఖైరా అద్వానీ సాంగే వచ్చింది కదా, ఎన్టీఆర్ సాంగ్ ఎప్పుడు అని అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు. 100% అడుగుతూనే ఉన్నారు అభిమానంతో. వాళ్ళందరికీ తగ్గ ఫలితం మాత్రం ఈరోజు సాంగ్ ప్రోమోలో వచ్చింది. అదిరిపోయింది అనిపించింది. ఇద్దరు టైగర్స్ పోటీ పడి డ్యాన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో సాంగ్ ప్రోమోలోనే ఆ రేంజ్ అనిపించింది. అదర్ హీరో ఫ్యాన్స్ ఎవరైనా కానీ దునియా మొత్తం సలాం అనాలి. రేపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ కిక్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ ఎవరైనా చేస్తారేమో కానీ సాంగ్ మాత్రం కలర్ఫుల్గా ఎన్టీఆర్ స్టెప్పు, హృతిక్ రోషన్ స్టెప్పు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, బలమైన పదాలు కానీ ప్రతి ఒక్కటి సినిమా మీద అంచనాలు పెంచే రేంజ్లోనే, అభిమానులను అంచనాలు సాంగ్ అనుకున్నంత రేంజ్లోనే, మించి అనే రేంజ్లోనే ఉంది. నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది. లాస్ట్ పదం దునియా మొత్తం సలాం అనాలంటే నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత, సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆగస్టు 14న దునియా మొత్తం సలాం అంటదేమో వీళ్ళిద్దరికి. 100% అనాలనే కోరుకుందాం. మీకు ఎలా అనిపించింది? జస్ట్ ఈ ప్రోమోనే. ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు? ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పే మాటలకు, మూవీ గురించి, హృతిక్ రోషన్ గురించి ఏ విధంగా మాట్లాడతాడు, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి ఏ విధంగా హైప్ ఇవ్వబోతున్నాడు అనేది కామెంట్ రాయండి. నాకు తెలిసి ఈసారి బాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ను మాత్రం నెత్తినెత్తుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ గురించి ఆల్రెడీ బాలీవుడ్లో ఎలివేషన్స్ ఒక రేంజ్లోనే ఇస్తున్నాయి. కానీ మన తెలుగు మీడియా, మన తెలుగు వాళ్ళు కొందరు మాత్రం ఎన్టీఆర్ గురించి తక్కువ చేసి మాట్లాడినా కానీ అక్కడ బాలీవుడ్లో మాత్రం వన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ తెలుగు సినిమా అనే విధంగా మాట్లాడుతున్నారు. దేవర గురించి వాళ్ళు స్పష్టంగా చూశారు. ఈ ప్రోమో తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూలీ రిలీజ్ అవుతున్నా కానీ, పోటీలో రిలీజ్ అవుతున్నా కానీ ప్రమోషన్ మాత్రం ఒక రేంజ్లో అదిరిపోయింది. ఇంకా అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ సండే రోజే బుక్ చేసుకుంటారు. ఆ రేంజ్ స్టెప్స్ కానీ వచ్చినాయి. ఇంకా రిలీజ్ ట్రైలర్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. దునియా సలాం అనాల్సింది. స్టార్టింగ్లో కొద్దిగా డౌట్ ఉన్నది. అరే బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ, టోటల్గా బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ని ఏమన్నా తక్కువ చేసి చూపెడతారా, లేకపోతే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏమన్నా డిఫరెంట్గా తగ్గించే రేంజ్లో ఉంటుందా అని కొన్ని డౌట్స్ ఉండే. ట్రైలర్ వచ్చిన తర్వాత, లేటెస్ట్గా ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత ఎక్కడ తగ్గేదే. బాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ను నెత్తిన పెట్టుకున్నది. మనకు సాంగ్ ప్రోమో చూసినా, ట్రైలర్ చూసినా కానీ వన్ ఆఫ్ ద టాప్ ఫిల్లర్ వార్ 2 మూవీకి ఎన్టీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ అభిమానులు అయితే నెంబర్ ఆఫ్ షార్ట్స్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేసిన స్టెప్స్ మాత్రం సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ తీసుకొని పెడుతున్నారంటే ప్రమోషన్కి మాత్రం అదిరిపోయింది. డ్యాన్స్ ప్రోమో నాకైతే ఫుల్ కిక్ ఇచ్చింది. దునియా సలాం అనాల్సిందే మన ఎన్టీఆర్ అన్న మాటల కోసం అయితే. థ్యాంక్ యూ.